ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కోదండరామునికి నేడు పట్టాభిషేక మహోత్సవం. శ్రీ సీతారామ లక్ష్మణులకు ఘనంగా స్నపన తిరుమంజనం. ఒట్టిమిట్ట క్షేత్రంలో బ్రహ్మోత్సవ శోభ. వటపత్ర సాయిగా శ్రీ కోదండరాముని వైభవం. సీతారామ లక్ష్మణులకు రథోత్సవం. భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవ సంబరం. కుప్పంలో శ్రీ ప్రసన్న కోదండరామునికి పట్టాభిషేకం. మహానందిలో సీతారాములకు హనుమంత వాహనం. నాటి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని సార్వభౌమత్వ పట్టాభిషేకానికి అతిరథ మహారథులు పుణ్య భారతావనిలోని పవిత్ర నదీ జలాలను ప్రత్యేకంగా తీసుకొచ్చి మంగళాభిషేకాలు జరిపారు. నేడు ఆధ్యాత్మిక నగరి తిరుపతిలోని పరమపావన శ్రీ కోదండరామస్వామి ఆలయం శ్రీరామచంద్రుని పట్టాభిషేక మహోత్సవానికి సంసిద్ధమైంది. ఇటువంటి శుభతరుణంలో రామచంద్రుని మంగళాభిషేకార్థం తిరుపతిలోని మంచినీళ్ల కుంట వద్ద ఉన్న నరసింహతీర్థం నుండి అర్చక అధికార బృందం పవిత్ర జలాలను తీసుకొచ్చారు. తిరుమలలోని భీమతీర్థం నుండి తిరుపతి నరసింహతీర్థానికి పవిత్ర జలాలను ప్రవహిస్తాయని పురాణ కథనం. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం నరసింహతీర్థం నుండి సేకరించిన పవిత్ర జలాలు, పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలోని ఊంజల మండపంలో సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజన కార్యక్రమం భక్తిరసభరితంగా జరిగింది. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలసారాధన తదితర వైదిక క్రతువులతో అంగరంగ వైభవంగా స్నపన తిరుమంజనం పూర్తి చేసి మహామంగళ హారతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ప్రధాన అర్చకులు నందకుమార్ దీక్షితులు తదితరులు పాల్గొన్నారు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. సకల గుణశీలుడైన శ్రీ కోదండరాముడు వటపత్ర సాయి అలంకరణలో భక్తులకు అభయప్రదానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరాడుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 3వ రోజైన శుక్రవారం ఉదయం అర్చకులు ఆలయ ఆవరణలోని యాగశాలలో మూలమంత్ర హోమాలను నిర్వహించారు. ఆపై స్వామివారికి రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో వటపత్ర సాయి అలంకరణలో తిరుచిపై కొలువు తీర్చారు. భక్తుల కోలాటాలు, డప్పు వాయిద్యాలు, కేరళ డ్రమ్స్, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు వటపత్ర సాయి అలంకరణలో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకుని ఆశీర్వదించారు.
గౌతము భార్య పాలిటి కామధేనువితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్య పాలిటి కామధేనువితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణితడు సీతాదేవి పాలిటి చింతామణితడు ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము. సీతాదేవి పాలిటి చింతామణితడు ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగెనిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు. ఇక శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఒంటిమిట్ట క్షేత్రంలో టీటీడీ ప్రత్యేకంగా ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసింది. ఏకశిలా నగరంగా వినితికెక్కిన పురాతన ఒంటిమిట్ట క్షేత్రం పురాణగాథను అపురూప శిల్పకళా వైభవంతో అలరారుతున్న చారిత్రక నేపథ్యాన్ని, టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పలు ఆలయాల నిర్మాణ వైభవాలను, చారిత్రక నేపథ్యాలను ఎంతో అందంగా చిత్రీకరించిన పలు రకాల అద్భుత చిత్రాలను ఈ ఫోటో ఎగ్జిబిషన్లో భక్తులు తిలకించవచ్చు. అలాగే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ప్రథమ చికిత్సా కేంద్రాన్ని ఒంటిమిట్టలో టీటీడీ అందుబాటులో ఉంచింది. భద్రాద్రి రామయ్య రథోత్సవంలో భక్తులను దివ్యంగా కటాక్షించారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా పరమపావన పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో రథోత్సవం వేడుకగా జరిగింది. సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. మేళతాళాలతో ఆలయ మాడవీధులు గుండా ఊరేగిస్తూ శ్రీ సీతారామ లక్ష్మణులను రథం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం రథంపై ఉత్సవమూర్తులను వెంచేపు చేసి సంప్రదాయబద్ధంగా రథాంగ పూజలను నిర్వహించారు. ఆపై భక్తకోటి జై శ్రీరామ్ నామస్మరణ నడుమ భద్రాచలం పుణ్యక్షేత్రంలో సీతారామచంద్ర స్వామివారి దివ్య రథోత్సవం కనుల పండుగగా సాగింది. శ్రీ వేణుగోపాల స్వామివారు అభిషేకోత్సవంలో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. నందనందనుడికి సుగంధ ద్రవ్యారాధన మంగళకరంగా జరిగింది. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరం దివ్య కాంతుల్లో మెరిసింది. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నిత్య పూజాధికాలు జరిగే ఈ గోమందిరంలో గోపాలుని చక్కని మూర్తికి శుక్రవారం శుభవేళ అభిషేక సేవ అందంగా సాగింది. పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలు, ఫలరసాలతో అర్చకులు ఆద్యంతం ఉత్సవ శోభితంగా స్వామివారికి అభిషేక కైంకర్యాన్ని నిర్వహించారు. అనంతరం తులసి పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహనా కృష్ణ గోపికాపతే శరణు మోహనా కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నంద
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని శ్రీ ప్రసన్న కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు భక్తిరస భరితంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేక మహోత్సవం వైభవపేతంగా జరిగింది. గర్భాలయంలోని సీతారామ లక్ష్మణులను విశేష పుష్పార్చనలో కొలువు తీర్చిన అర్చకులు పూజాధికాలను, వైదిక క్రతువులను, హోమాది కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం సింహాసనంపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రం సీతారాముల గ్రామోత్సవంతో ఉత్సవ కాంతులను వెదజల్లింది. కామేశ్వరి సమేత మహానందీశ్వరుని సన్నిధిలో ఉపాలయంలో వేంచేసిన రామాలయంలో సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను ప్రత్యేకంగా అలంకరించి హనుమంత వాహనంపై ఆసీనులను చేశారు. అర్చకులు పూజాది కైంకర్యాలను పూర్తి చేసి నీరాజనాలు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మహానంది వీధుల్లో సీతారామచంద్ర స్వామి వారికి హనుమంత వాహనం ఘనంగా జరిగింది. రామ కోదండ రామ రామ పట్టాభిరామ 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 రామ కళ్యాణ రామ రాఘవ రామ కళ్యాణ రామ రాఘవ. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్త కోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమాల్లో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శనమూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేషాదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు,
ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అమ్మలగన్నమ్మ బెజవాడ దుర్గమ్మ పుష్పాభిషేకంలో మంగళకరంగా దర్శనమిచ్చింది. విజయవాడ శ్రీ కనకదుర్గ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల చివరి రోజు అమ్మవారిని మహాతేజో విరాజిత అలంకరణలో మల్లికార్జున మహామండపంలో వేంచేపు చేసి షోడశోపచార పూజలతో సేవించారు. అనంతరం మరువం, మంచిజాజులు, మల్లెలు, గులాబీలు, కలువలు, చామంతులు, సంపెంగలతో అత్యంత వైభవపేతంగా అమ్మవారికి పుష్పాభిషేకం నిర్వహించారు. అనంతరం పంచమహాహారతులు సమర్పించారు. చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వసంత నవరాత్రి సహిత శ్రీరామనవమి ఉత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం గజ పుష్పమాలను ప్రత్యేకంగా స్వామివారికి ధరింపచేసి హనుమంత వాహనంపై ఆసీనులను చేశారు. హారతి నీరాజనాలు అందజేసిన తర్వాత ఆలయ వీధుల్లో శ్రీరామచంద్రమూర్తి హనుమంత వాహన సేవ శోభాయమానంగా సాగింది. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నవమి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి మహారథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఉత్సవమూర్తులను చక్కటి పూల రథంపై ఆసీనులను చేసి సంప్రదాయ కైంకర్యాలతో సేవించారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వనుల నడుమ ధర్మపురి ఆలయ వీధుల్లో శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి రథోత్సవం శోభాయమానంగా సాగింది. ప్రియ నందివాహన సేవలో పార్వతీ పరమేశ్వరులు భక్తులకు తేజోభరితంగా దర్శనమిచ్చారు. తిరుపతి జిల్లా నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మరకతవల్లి సమేత అగస్తీశ్వర స్వామివారి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి హారతులు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయ ప్రదక్షిణగా ఊరేగిస్తూ తీసుకొచ్చి నందివాహనంపై ఆసీనులను చేశారు. ఆపై భక్తుల కోలాటాలు, మేళతాళాలు, కళా ప్రదర్శనల నడుమ నారాయణవనం వీధుల్లో స్వామి అమ్మవార్ల నందివాహన సేవ ఘనంగా జరిగింది. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపది కృచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలోని టీటీడీ అనుబంధ శ్రీ కోనేటిరాయస్వామి ఆలయంలో శ్రీ వరాహస్వామి వారి మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉపాలయంలో కొలువైన శ్రీ వరాహస్వామి వారి సన్నిధిలో ఈ సందర్భంగా పండితులు ఆగముక్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అర్చకులు పుట్టమన్ను సేకరించి ఆలయ ప్రదక్షిణగా వచ్చి అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో రథోత్సవం వైభవపేతంగా జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని సీతారాముల కళ్యాణం నిర్వహించారు. కళ్యాణోత్సవం అనంతరం అర్చకులు బంగారు ఆభరణాలు, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన సీతారామచంద్ర స్వామివారిని ఓ రథంపై, శ్రీ అనంత పద్మనాభ స్వామివారిని మరో రథంపై ఆసీనులను చేశారు. భాజా భజంత్రీలు, భక్తుల దైవనామస్మరణల నడుమ రాజరాజేశ్వరుని ఆలయం నుండి ప్రారంభమైన రథోత్సవం వేణుగోపాల స్వామివారి ఆలయం వరకు కన్నుల పండుగగా సాగింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ కొండగట్టు శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం రామనామస్మరణతో మార్మోగింది. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా రామబంటు శ్రీ భక్తాంజనేయుని సన్నిధిలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ఆవరణలోని మండపంలో అందంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీ సీతారాముల ఉత్సవాలను సర్వశోభితంగా కొలువు తీర్చారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవం విశేషంగా సాగింది. అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గౌరపాలెంలో కొలువైన శ్రీ పెదరామస్వామివారి దేవాలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా అర్చకులు ముందుగా గర్భాలయంలో వర్ణమయ పుష్పశోభితంగా అలంకార శోభితులైన సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి మూలమూర్తులకు విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో చక్కటి వేదికపై సీతారాముల ఉత్సవాలను వేంచేపు చేసి మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా పాల్గొని ఆదర్శ దంపతుల కళ్యాణోత్సవాన్ని వీక్షించారు. శ్రీకాకుళం నగరంలోని పురాతన శ్రీ కోదండరామాలయం జై శ్రీరామ్ నామస్మరణతో ప్రతిధ్వనించింది. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా జగదేక వీరుడైన జానకిరాముడు సుగుణాల రాశి సీతమ్మ తల్లికి నిర్వహించిన కళ్యాణ మహోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. ఆలయంలో అందంగా ఏర్పాటు చేసిన వేదికపై వధూవరులుగా అలంకార భూషితులైన సీతారాములను వేంచేపు చేశారు. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు విశ్వక్సేనారాధన, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల క్రతువులను మనోహరంగా నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలోని పురాతన శ్రీ కోదండరామాలయం ఉత్సవ శోభితంగా కనువిందు చేసింది. జై శ్రీరామ్ అనే భక్తుల నామస్మరణలతో పరిసరాలు ప్రతిధ్వనించాయి. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా సీతారాములకు సంప్రదాయ శోభితంగా నిర్వహించిన కళ్యాణోత్సవాన్ని భక్తులు ముగ్ధులై వీక్షించారు. అర్చకులు పలు రకాల వైదిక క్రతువులను పూర్తి చేసి వేదమంత్రోచ్చారణల నడుమ నిర్వహించిన కళ్యాణం ఆద్యంతం రమణీయంగా సాగింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో కొలువు తీరిన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయంలో సీతారాముల కళ్యాణం వేడుకగా జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా తొలుత అర్చకులు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లికి, శ్రీ గోపయ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆవరణలోని పెండ్లి వేదికపై సుందరంగా అలంకరించిన సీతారాములను కొలువు తీర్చారు. కలశ పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులు జరిపి సంప్రదాయబద్ధంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 55,537 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,486 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,02,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.